శాసనసభ్యులు మన అందరికి కూడా అన్న అంటే నేనున్నా అన్న మన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి బీశ్వ కిష్టయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక పైన ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి సులోచన గారికి అదే విధంగా బాబర్ ఖాన్ గారికి పైన ఉన్న డైరెక్టర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వ్యవసాయానికి చేస్తున్న కృషిని మనం ప్రజలకు అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో కేవలం 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చింది కానీ ఈ రోజు ప్రతి క్వింటాల్కు సన్నగడ్డకు 500 బోనస్ ఇస్తా ఉన్నాం. 10 ఎకరాల వ్యవసాయం చేస్తే ఎకరాకి 25 బస్తాల క్వింటాల్ ధాన్యం అంటే ఈ రోజు మనం 1,20,000 రూపాయలు కేవలం బోనస్ మీదనే ఇస్తా ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కేవలం 50,000 మాత్రమే కానీ మనం మాత్రం 1,20,000 రూపాయలు ఒక రైతుకు న్యాయం చేస్తా ఉన్నాం. అసలైన సిసలైన వ్యవసాయం చేసే రైతులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చేది. ఇంద్రలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు కానీ డ్రిప్పు కానీ ప్రతి కార్యక్రమం ఏది తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారిని కల్పించే విధంగా ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేస్తున్న సేవలు మనం గ్రామాలలో వివరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 24,000 మంది రైతులకు 180 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ రోజు ప్రతి గ్రామంలో 95% మంది వ్యవసాయ రైతులకు అందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ డివైడ్ ప్రాబ్లం వల్ల మాత్రమే రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని గ్రామాల రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇంతకుముందు మంత్రివర్యులు గతంలో చాలా సార్లు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మనం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుంచి గ్రామాలకు వెళ్ళాలి, రైతులతో ముఖాముఖి